విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ను 4వ రోజు విచారించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి ఓబులేష్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. థ్యాంక్ యూ వెంకటేష్. విజయనగరంలో పేలుళ్ల కుట్ర కేసుకు పాల్పడిన సమీర్ సిరాజుల విచారణ నాలుగో రోజుకు చేరుకుంది. విచారణ నిమిత్తము కోర్టు నుంచి 7 రోజులు అనుమతి పొందిన ఎన్ఐ అధికారులు కావచ్చు, 2వ పట్టణ పోలీసులు కావచ్చు, ఇప్పటికే 3 రోజుల విచారణ పూర్తి చేశారు. ఈ రోజు 4వ రోజు కొనసాగనుంది. ఈ 3 రోజుల విచారణ విషయానికి వస్తే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సిరాజ్ సమీర్ల యొక్క వ్యక్తిగత విషయాలు, తర్వాత కుటుంబ నేపథ్యము, తర్వాత ఉగ్ర మూలాలు, తర్వాత ఉగ్రవాదం వైపు వారు నడిచిన, తర్వాత ఉగ్రవాదం వైపు దారి తీసిన పరిస్థితులన్నీ కూడా కూలంకుషంగా చర్చించి వాళ్ళతో సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే మొదటి రోజు చెన్నైకి చెందిన ఎన్ఐ అధికారులు ఈ విచారణలో పాల్గొనగా మిగతా 2 రోజులు అంటే నిన్న, తర్వాత మొన్న 2వ రోజు 3వ రోజు కూడా ఢిల్లీకి చెందిన ఎన్ఐ అధికారులు ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా యాంటీ స్క్వాడ్ అధికారులతో పాటు విచారణ చేయడం జరిగింది. అయితే ఈ 3 రోజులు కూడా ఈ కుట్ర వెనక ఉన్నటువంటి ప్రధాన అంశాలతో పాటు కూడా కుట్ర వెనక దారితీసిన హ్యాండ్లర్స్, తర్వాత స్లీపర్ సెల్స్ విషయాలన్నిటి కూడా వీళ్ళతో రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ 3 రోజులు కూడా కాస్త సిరాజు ముభావంగా సమాధానించినట్టు మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఆధారాలతో అంటే ఎఫ్ఐఆర్ ఉన్నట్టు అంశాలను, తర్వాత వీళ్ళు ఎన్ఐ అధికారులు సేకరించిన విషయాలను కూడా సిరాజు ముక్తభావంతో ముభావంగా సమాధానించడంతో ఆధారాలు చూపించడంతో వాటికి కూడా అతను తనకు తెలియదు, తర్వాత సమాచారం లేదు, తర్వాత మర్చిపోయానట్టుగా విషయాలను ప్రస్తావించినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ 3 రోజులు కాస్త నెమ్మదిగానే విచారణ చేపట్టిన ఎన్ఐ అధికారులు కావచ్చు, దర్యాప్తు అధికారులు కావచ్చు, ఈ రోజు 4వ రోజు నుంచి కూడా కాస్త దూకుడుగా వ్యవహరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా కేవలము కీలకమైన సమాచారం రాబట్టేదానికి ఎన్ఐ అధికారులు, దర్యాప్తు అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వారి నుంచి పూర్తి స్థాయి సమాచారం రాకపోవడంతో ఈ రోజు దూకుడుగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ స్లీపర్ సెల్స్ కావచ్చు, హ్యాండ్లర్స్ కావచ్చు, ఏదైతే సౌదీ నుంచి, ఓమన్ నుంచి వీరికి ఆర్థిక సాయం అందించడము, తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల వల్ల ఆకర్షించడము, తర్వాత ఆర్థిక వనరులు సమకూర్చడము, తర్వాత ఈ పేలులకు సంబంధించిన కుట్ర పన్నాగ వెనక పాత్రదారులు కావడంతో ఈ అంశాలన్నీ కూడా క్రోడీకరించేందుకు, అంశాలకు కీలక సమాచారం రాబట్టేందుకు ఎన్ఐ అధికారులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి నుంచి పూర్తి స్థాయి సమాచారం రాకపోవడంతో ఈ రోజు మరింత వేగంగా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ప్రధానంగా ఈ కేవలము సిరాజ్ సమీర్లు కాస్త ఈ ప్రధాన కుట్రలు పాల్గొన్న ఇప్పటికే 7 రాష్ట్రాల్లో ఈ కుట్రకు పాల్గొన్నట్టు వీళ్ళు రెక్కీ నిర్వహించినట్టు కూడా నిన్నటి రోజు ఈ సిరాజ్ సమీర్ల విచారణలో వెల్లడైంది. ప్రధానంగా అయితే ఈ 7లో కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా తర్వాత ముంబై, ఢిల్లీ, తర్వాత కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ రెక్కీ నిర్వహించినట్టు చెప్పారు. అయితే ఎక్కడ రెక్కీ నిర్వహించారు, ఏ ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ విషయాలు ఏంటనే మీద ఇప్పటి వరకు స్పష్టత ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎన్ఐ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ విషయాలను రాబట్టేందుకు ఈ రోజు నుంచి కూడా ఎన్ఐ అధికారులు కావచ్చు, దర్యాప్తు అధికారులు, ఇంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, చాలా వేగవంతంగా కాస్త దురుసుగా వ్యవహరించి వాళ్ళ నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది తాజా అంశం. ఓ టు స్టూడియో.